ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మాస్టర్ తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులో ఆయన బెయిల్ రద్దుపై కోర్టుకు పోలీసులు వెళ్లారు. లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ కి జాతీయ అవార్డును నిలిపివేశారు. అంతకు ముందు రంగారెడ్డి కోర్టు ఆయనకు అవార్డు తీసుకోవడానికి 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ అవార్డు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జానీ మాస్టర్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. దీంతో ఆయన మళ్లీ రిమాండ్ కు తరలించే అవకాశాలు ఉన్నాయి. అయితే అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో జానీ మాస్టర్ ను రాజేంద్ర నగర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి PT వారెంట్ తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. రాజేంద్ర నగర్ సర్కిల్ ఉప్పర్పల్లిలో 13వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి అక్టోబర్ 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అలాగే జానీ మాస్టర్ ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు కాగా 4 రోజుల పాటు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. జానీ మాస్టర్ ను 4 రోజుల పాటు నార్సింగ్ పోలీసులు విచారించారు. పోలీసుల కస్టడీలో బాధితురాలే తనను వేధింపులకు గురిచేసిందంటూ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్ కు ఫిర్యాదు చేసింది. 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందని, ఆత్మహత్య యత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని పేర్కొంది. తన భర్త జానీపై లేనిపోని ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో సుమలత నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. దీంతో వివరణ ఇచ్చేందుకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు సుమలత హాజరయ్యారు. మహిళా కొరియోగ్రాఫర్ కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి జానీ మాస్టర్ భార్య అందించారు. సుమలత దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.